అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసిన ఆఖరి వంటకం ఉసిరికాయతోటి ఈరోజు ఒక స్పెషల్ అండి. ఆల్రెడీ ఒక వీడియోలో 2 చేసేసాను. అంటే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ రసం, ఇక రెండోది ఉసిరికాయ రైస్, అది ఆమ్లా రైస్ కూడా చేసేసాను. ఇంకా నాకు తెలిసిన ఆఖరి వంటకం, ఇంక ఉసిరికాయతో నాకైతే వెరైటీస్ రావండి, వచ్చినవి 4. సో 4వది కూడా ఈరోజు మనం మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. అదే ఆ ఉసిరికాయ పప్పు అండి, అదే ఆమ్లా దాల్. ఉసిరికాయ పప్పుని ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. సో ముందుగా మనం ఒక గిన్నెలోకి కావాల్సిన కందిపప్పు తీసుకుంటామండి. అలాగే మనం నీళ్లు బాగా మరిగించి ఆ కందిపప్పులో వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం ఉంటే వేడి నీళ్ళు అక్కర్లేకుండా అయితే ఒక గంట ముందుగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే అరగంట టైం తక్కువ ఉందని వేడి నీళ్ళు మరిగించుకొని అరగంట నానబెట్టుకున్నాను. ఈలోగా మనం ఉసిరికాయలను ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మనం స్టవ్ మీద కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. నేనైతే కొంచెం త్వరగా అవడం కోసం కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ అయితే తెప్పించాను. అలా 2 విజిల్స్ తెప్పిస్తే కనుక మనకి 80% ఆఫ్ ద ఉసిరికాయ ఉడికిపోతుందండి. అలా వద్దు అనుకున్న వాళ్ళు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు గిన్నెతోటి. అయితే ఎంతవరకు ఉడకాలంటే అలా మనం ఫోర్క్ ఏదైనా కనుక ఇన్సర్ట్ చేస్తే అట్లా దిగాలండి. అలా అంతలాగా 80% ఉడికితే సరిపోతుంది. అదే దీనికి చిన్న టిప్ అనమాట. కుక్కర్లో కాకుండా పైన గిన్నెలో ఉడికిస్తే గనక, అదే కుక్కర్లో ఉడికిస్తే మీకు 2 విజిల్స్ అయితే మోర్ దాన్ ఇనఫ్ అండి. అది అలా పక్కన చల్లారుతుండగానే మనం అరగంట నానిపోతుందండి. కుక్కర్ అంతా అయిపోయేటప్పటికి కందిపప్పు కూడా నానిపోతుందండి. అందులో మనం వేసుకోవాల్సిన పచ్చిమిరపకాయలు ఒక 20%, అంటే ఒకవేళ 10 పచ్చిమిరపకాయలు కానీ 8 పచ్చిమిరపకాయలు కానీ అనుకుంటే కనుక ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టిన ఆ కందిపప్పులోని మనం కుక్కర్లో ఉడికించుకోవాలండి. బాగా లేహంలా ఉడికించుకోవాలి. అంటే బాగా మెత్తబడి 4 నుంచి 5 విజిల్స్, ఇంకా కావాలంటే 6-7 విజిల్స్ తెచ్చుకున్నా పర్వాలేదు కుక్కర్లోని. ఒకవేళ బయట ఉడికించుకుంటున్నట్టయితే దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం ఉసిరికాయ బాగా ఉడికించుకున్నాం కదండి, దాంట్లోంచి ఆ గిన్నెలోంచి ఉసిరికాయలను వేరు చేసేసుకొని గిన్నెలో ఉన్న నీళ్ళు బాగా పారపోసేయకుండా ఒక పక్కన ఉంచుకుంటే మనకి పప్పు దాంట్లోకి నీరు ఉపయోగించుకోవడానికి ఈ వాటర్ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, గిన్నెలోకి తీసేసుకొని మనకు ఆల్రెడీ 80% ఉడికిపోయింది కాబట్టి చక్కగా త్వరగా విడిపోతుందండి. సో ఆ ఉసిరికాయల్లోంచి పిక్కలన్నీ చక్కగా వేరు చేసేసుకోండి. చూసారు కదా, అలా వేరు చేసేసుకున్నాను. ఇక్కడ ఈ స్టేజ్లోని మనం కారంకి సరిపడా, అంటే ఇందాక ఒక 20% పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మిగతా 80% పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని కచ్చాబిచ్చా రుబ్బుకుంటామండి. మరీ మెత్తటి పేస్ట్ కాదు, మరీ ఇలా కాదు, బరకగా అంటారు కదా, అలా మనం మిక్సీలోని చేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది దంచుకున్నా ఓకే, అది మీకున్న టైం బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. చూసారు కదా, నేను మిక్సీ చేసి అలా బరకగా రుబ్బుకొని పక్కకైతే తీసేసుకున్నానండి. ఈ లోపల మనం కావాల్సిన పదార్థాలు కూడా అరేంజ్ చేసుకుంటాం. అంటే లైక్ టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు. టమాటాని మనం కొంచెం చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకోవడం, అలాగే ఉల్లిపాయలను కూడా చాప్ చేసేసుకొని వెల్లుల్లిపాయలు దంచి ఉంచుకొని ఫ్రెష్ కరివేపాకు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను అన్నిటిని చాప్ చేసి ఉంచుకున్నాను. మిగతావన్నీ ఇంక మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనండి. ఇంతకు మించి ఉసిరికాయ పప్పుకి అయితే అవసరమైనవి అయితే ఏమీ లేవు, ఇవే ఇంగ్రీడియంట్స్. ఈలోగా అవన్నీ కట్ చేసుకున్నాం. నా కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఈలోగా నేను మందపాటి గిన్నె, చక్కగా మాడు అంటకుండా, అంటే అడుగు అంటకుండా ఉండే గిన్నె తీసుకొని ఈ పప్పుకి అయితే మాత్రం మనం మెంతులు వేసుకుంటామండి. జనరల్గా మిగతా కలగలుపు పప్పులు దేనికి మనం మెంతులు వేసుకోము, కానీ ఉసిరికాయ పప్పుకి మాత్రం మెంతులు వేసుకుంటాం. అది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు అవి వేసుకొని కొంచెం ఏదైనా మెంతులు మనం కలర్ మారే వరకు అన్నాం కదా అని మాడబెట్టకండి. అలాగే ఆవాలు, శనగ పలుకులు కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రెష్గా మనకి చూడంగానే ఇంపుగా ఉండేటట్టు వేసుకొని దంచి ఉంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటామండి అందులోని. వేసుకొని అలాగే ఫ్రెష్ కరివేపాకు ఇందాక రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని చక్కగా పోపు అంతా ఎక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏవి మాడవండి. కలర్ మారిపోతే పప్పు రంగు మారిపోతుంది. అలాగే మనకు పోపుకు కావాల్సింది దండిగా ఇంగువ అండి. చక్కగా ఇంగువ కూడా వేసేసుకొని మనం పోపు దగ్గర పడంగానే మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటామండి. అవి మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకుంటాం. మనం ఇప్పటివరకు ఎన్ని కలగలుపు పప్పులు చేసినా ఉల్లిపాయ ఎప్పుడు వేయం కదండి, కానీ ఈ ఉసిరికాయకి ఏంటంటే దానికి ఉన్న వగరు, పులుపు తగ్గించడానికి ఈ ఉల్లిపాయ వేస్తే సమంగా మనకి అది ఈక్వలైజ్ చేస్తుంది, ఆ వగరుని తగ్గించుతుంది అనమాట. ఉల్లిపాయ చిన్న చిరు తీపి ఉంటుంది కదండి, అందుకోసం. సో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ మారిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. అంటే ఆ ఉల్లిపాయలు, ఆ పోపు అంతా ఈ టమాటాలకు పట్టి టమాటా పచ్చివాసన పోయి మగ్గే వరకు మనం స్టవ్ మీద అట్లా కలుపుకోవాలండి. సో 2 మినిట్స్ మగ్గించుకోవాలి కాబట్టి మనం దగ్గరుండి మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుందామండి.
ఈ లోపల నాకైతే కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి. చక్కగా కుక్కర్లోంచి నేను పప్పు తీసుకొని, అది చూడ్డానికి మనకు బద్దబద్దగా కనిపించినా నాకైతే మెత్తగా ఉడికిపోయింది. కానీ ఆ బద్దలా ఉండడం ఎందుకు అని చెప్పేసి నేను కవ్వంతోటే పప్పుని శుభ్రంగా అనిపించుకున్నానండి. చూసారు కదా, మీకు చూస్తే అర్థం. చాలామంది ఆ బద్దగానే, అంటే చూడడానికి అలా బద్దగా ఉండడమే చాలా ఇష్టం కొంతమందికి. మేము అలా తినము. అందుకని ఎంత మెత్తగా ఉడికినా కూడా ఒకసారి కవ్వంతో అలా వినిపించుకుంటానండి. ఈలోగా ఇదంతా అయ్యేటప్పటికి 2 మినిట్స్ అయిపోయింది. టమాటా, ఉల్లిపాయ ఆ పోపులో బాగా మగ్గిపోయండి. చూసారు కదా, మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత దగ్గరగా అయిపోయిందో. ఈ స్టేజ్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, దానికి ప్లస్ ఎండుమిరపకాయ కారానికి తగ్గట్టుగా పప్పుకి మొత్తం ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకుంటామండి. చూసారు కదా, అలా దగ్గరగా కలుపుకున్న తర్వాత మనం అనిపి ఉంచుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకుంటామండి. చూసారుగా, శుభ్రంగా అట్లా వేసేసుకొని మొత్తం టమాటా, ఉల్లిపాయ, పోపు అంతా ఈ పప్పుకు పట్టేటట్టు అట్లా దగ్గరుండి కలుపుకోవాలి. అయితే మనం కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది కదండి, కొంచెం గంటి జారు చేసుకోవడానికి లేకపోతే నీరు వేసుకోవడానికి ఇందాకలు మనం ఉసిరికాయ ఉడకబెట్టిన నీరు ఉంది కదండి, అందుకే ఇందాకలు పక్కన ఉంచండి అన్నాను. చక్కగా అది వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటామండి. మేము ఆ కన్సిస్టెన్సీలో తింటాం కాబట్టి ఆ వాటర్ వేసుకొని, ఇంకొంచెం మీరు గంటి జారుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకున్నా మరేం పర్వాలేదు. వేసుకొని ఇక్కడ ఒక నిమిషం మనం బాగా, అంటే ఆ ముద్ద అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత, ఇందాక మనం కచ్చాబిచ్చా రుబ్బుకున్నాం కదండి, ఉడకబెట్టిన ఉసిరికాయ పచ్చిమిరపకాయ కలిపి అది మళ్ళీ ఇందులో వేసి, ఇక్కడ కూడా మళ్ళీ మీరు కన్సిస్టెన్సీ, ఎందుకంటే ఆ ముద్ద వేసేసరికల్లా మనం కొంచెం దగ్గర పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ మీకు సరిపోతుందంటే ఫైన్, లేదంటే కొంచెం వాటర్ వేసుకోండి. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అందుకోసమే నేను అంతవరకే ఉంచుకున్నాను, ఇంక అంతకంటే గంటి జారుగా చేసుకోలేదు. ఇట్లా దాని మీద పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి, ఎందుకంటే ఆ ఉసిరికాయ ఉడికింది, పప్పు అంతటికి అన్నిటి ఇంగ్రీడియంట్స్ మొత్తం అంత క్వాంటిటీకి పట్టాలి కాబట్టి మనం అట్లా ఉంచుకున్న తర్వాత చూసారుగా 2 మినిట్స్ అవ్వంగానే తీయంగానే అబ్బా, అప్పుడే అనిపించింది అబ్బా త్వరగా రైస్ వండేసుకొని తినేస్తే ఆ ఉసిరికాయ పప్పు అన్నంతా ఈరోజు తినేయొచ్చు అని ఫీలింగ్ తోటి చేసుకున్నామండి. సూపర్గా అయితే వచ్చింది. యమ్మీ ఉసిరికాయ పప్పు అయితే రెడీ అండి. ఈ పప్పు మీరు కంపేర్ చేసుకుంటే మిగతా మనం చేసుకునే చుక్కకూర, పాలకూర, గోంగూర, టమాటా, మామిడికాయ అన్నిటికన్నా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.